ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. పిల్లల్లో టాన్సిల్స్ ఎందుకు వస్తాయి? పరిష్కార మార్గాలు ఏంటి? పిల్లల్ని వేధించే వాటిలో టాన్సిల్స్ సమస్య ఒకటి. చాలా మంది పిల్లలు దీని బారిన పడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకు వస్తుంది, దీనిని నివారించాలంటే ఏం చేయాలి అనే అంశాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బ్యాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములను ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పిగా అనిపిస్తాయని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్థాలు తినడం, ఫ్రిడ్జ్లో నీళ్లు, అలాగే కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి తీసుకోవడం అన్నమాట. వాతావరణానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవని ఆయన చెబుతున్నారు. ఒకవేళ నొప్పితో బాధపడుతుంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ల ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకు 4 చొప్పున 2 రోజులు చేయండి. 90% వరకు నొప్పి మాయమవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడిగా ఉండేలా చూసుకోండి. అలాగే వృద్ధులకు గొంతులో నొప్పి, కఫం తగ్గాలంటే మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడి తేనెలో కలిపి 2 పూటలా చప్పరించాలి అని ఆయుర్వేద నిపుణులు నవీన్ అంటున్నారు. ఉదయం లేవగానే గోరువెచ్చని మంచినీరు 2 గ్లాసులు తాగాలి. రాత్రి పడుకోవడానికి అరగంట ముందు 2 చిటికెల పసుపు, 4 మిరియాలు, పంచదార, కొంచెం షుగర్ లేకపోతే ఉంటే మెత్తడి ఎండు ఖర్జూరం 1 గ్లాస్ పాలలో మరిగించి వడకట్టి త్రాగాలి. వృద్ధులకు ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తటి పౌడర్ రూపంలో అయినా ఉండాలి. అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. టాన్సిల్స్కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది అని ఆయన వెల్లడించారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.